హాయ్ గైస్, రీసెంట్గా జరిగిన మ్యారేజ్లో వెడ్డింగ్కి నేను మా అమ్మాయికి వేసిన హెయిర్ స్టైల్ని ఇలా వీడియో తీశాను. వెడ్డింగ్ వచ్చేసి వరంగల్లో జరిగింది. సో కొత్త ప్లేస్లో ఎవరూ తెలియదు కదా అని చెప్పేసి మదర్ నుంచే బ్యూటీషియన్స్ని మాతో తీసుకెళ్ళాను అనమాట. ఏ అకేషన్ అయినా సరే స్పెషల్గా కనిపించాలంటే ముందు హెయిర్ స్టైల్ బాగుంటే ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. సో నేనైతే మేకప్ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా హెయిర్ స్టైల్కే ఇస్తాను. కానీ తను వేసిన హెయిర్ స్టైల్ అయితే అస్సలు నచ్చలేదన్నమాట. అలానే శారీ డ్రాపింగ్ కూడా మాట్లాడుకున్నాము. సో ఫైనల్ గా అది కూడా బిస్కెట్ అయింది. ఇక లాస్ట్ మినిట్ లో చేసేదేం లేక నేనే ట్రై చేశాను. అయినా కూడా నేను ఇంత బాగా హెయిర్ స్టైల్ వేస్తాను నాకు కూడా తెలియలేదు. తెలుసుంటే ముందే వీడియో తీయడం స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా లుక్ బాగుందని చెప్పేసి ఇలా వీడియో తీసాను. సో ఇక మేము రెడీ అవడం చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక అలా లేట్ అవుతుంది అన్న కంగారులో అన్విత అయితే పాపడ్ చైన్ పెట్టుకోవడం కూడా మర్చిపోయింది. ఇక అలా పాపడ్ చైన్ పెట్టలేదు అని ఎప్పుడు రిలైజ్ అయ్యామంటే ఇక ఫంక్షన్స్ అన్ని అయిపోయి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ వీడియోలు చూస్తుంటే అప్పుడు అనిపించింది అనమాట. అన్విత ఫేస్ లో ఏదో తగ్గిందే అని ఆలోచిస్తే పాపడ్ చైన్ మిస్ అయిందని అప్పుడు అర్థమైంది. పెళ్లికి రెడీ అవడానికి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా నీట్ గా ప్యాక్ చేసుకుని భద్రంగా తీసుకెళ్ళాం. కానీ రెడీ అయిన తర్వాత పెట్టుకోవడం మట్టుకు మర్చిపోయాను. ఇంతకీ నేను వేసిన హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.